ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనులకు మా దేవ, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, మీ యొక్క మాటలు దేవా మేమంతా వినుచుండగా దేవా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అందిస్తూ రమ్మని దేవా మీ యొక్క మాటలు మేము ధ్యానించి మరింత మా ఆత్మీయత స్థితిలో మేము ఎదిగి దేవా మీకు దగ్గర అయ్యేలాగా మాకు సహాయాన్ని అందిస్తూ రమ్మని అడుగుచున్నాము తండ్రి. దేవా, ఈ శుభ శుక్రవారం రోజున దేవా మేము దేవా మీ వాక్యాన్ని గురించి ఆలోచించుకుంటుండగా మీరే మాకు సహాయాన్ని అందిస్తూ రమ్మని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం అనుకున్న విధంగా ఈరోజు ముందుగానే తెలియజేసిన టాపిక్ ప్రకారం దేవుడు మనతో చేసిన నిబంధన. దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటి? దేవుడు మనతో చేసిన నిబంధన టాపిక్ వినగానే ఏంటి దేవుడు మనతో చేసిన నిబంధన అని మనం అయితే నిబంధన అనగానే ముందుగా మనం నిబంధన అనే మాటని ఆలోచిద్దాం. నిబంధన అనగానే ఒక అగ్రిమెంట్, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, లేకుంటే రెండు గ్రూపుల మధ్య జరిగే వాటిని ఏమంటారంటే ఒక అగ్రిమెంట్ కిందకి వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒకటి చెప్పినప్పుడు ఇంకో వ్యక్తి ఇంకోటి చెప్పినప్పుడు ఇద్దరు ఒకటే దాని మీదకి వచ్చి ఒకటే మాట మీద నిలబడి వాళ్ళిద్దరూ సరే నువ్వు అలా అన్నావు కాబట్టి నేను కూడా దానికి సమ్మతిస్తున్నా అని చెప్పడమే నిబంధన అని అంటే. అయితే బైబిల్లో నిబంధనలు వేరుగా ఉంటాయి, లోకంలో నిబంధనలు వేరుగా ఉంటాయి. లోకంలో కూడా చాలా నిబంధనలు మనము చూస్తూనే ఉన్నాం కదా. లోకంలో కూడా ఎలాంటి నిబంధనలు చేస్తారు? అరే నువ్వు నీ మాట మీదనే నేను కూడా నిలబడతా, అందరం కలిసి ఒకటే మాట మీద ఉందాం అని అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అయితే బైబిల్లో కొన్ని నిబంధనలు దేవుడు మనతో చేశాడు. దేవుడు మనతో చేసిండేటున్నాయి, మనము దేవునితో చేసిండేటున్నాయి. అలాగే మనుషుల మధ్య జరిగిన నిబంధనలు ఉన్నాయి. ఇలా రకరకాల నిబంధనలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. కాబట్టి ఈరోజు నిబంధన అంటే ఏంటి అని అంటే ఒక ఒడంబడిక లేక అగ్రిమెంట్. దేవునికి మనుషులకు మధ్యలో జరిగే ఒక ఒప్పందాన్నే, అగ్రిమెంట్నే నిబంధన అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం కూడా ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు మనుషులతో కానీ, సృష్టితో కానీ, జంతువులతో కానీ, లేకుంటే ఇలాంటి నిబంధనలు ఏమన్నా దేవుడు చేశాడా అని మనం ఆలోచించినట్లయితే చాలానే చేశాడు. మనము ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. మొదటిగా నోవాహు దగ్గరికి వెళ్దాం. అందరు తీయండి బైబిల్ గ్రంథము, ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు నేను చదువుతానండి. మరియు దేవుడైన నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచును. సమస్త శరీరులు ప్రవాహము జలముల వలన ఇకను లయపరచబడరు. భూమి నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య
నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. ఒక నిబంధనకు గురుతు ఇదే అంటున్నాడు. ఏంటి ఆ నిబంధన? ఆ నిబంధన గురుతు ఏంటి అని అంటే, భూమిపైకి నేను మేఘమునకు రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. ఒక ధనస్సు అనేది మేఘంలో ఏం చేస్తుందంట? కనిపిస్తుందంట. ఓకే, రైట్. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. అంటే ఎప్పుడైతే మబ్బులు కమ్మినప్పుడు ఆ ధనస్సు అనేది మనకు కనిపించినప్పుడు మళ్ళీ ప్రవాహముగా, అంటే నోవాహు కాలంలో వచ్చిన 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం వచ్చింది కదా, అలాంటి వర్షం మళ్ళీ నేను ఎప్పుడూ కురిపించను అని దేవుడు మనుషులతో, అంటే నోవాహు గారితో ఏం చేస్తున్నాడు? ఒక నిబంధనను చేస్తున్నాడు. రైట్. ఆ ధనస్సు మేఘంలో నుండును, నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందునను. మరియు దేవుడు నాకు భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. అర్థమవుతుంది కదా? దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన అంటే, ఒక ధనస్సుని మేఘంలో పెడతా, నోవాహు కాలంలో వచ్చినట్టు నీళ్లు 40 రాత్రులు 40 పగలు వర్షం ఎప్పటికీ రాదు, మళ్ళీ నీళ్లు మిమ్మల్ని ఎప్పుడు కమ్మజేయవు, జంతువులు గాని పశువులు గాని భూమి మీద బ్రతుకు ప్రతి జీవి నాశనం కాకుండా ఇలాంటి విపత్తు మళ్ళీ రాదు అని నోవాహు గారితో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన ఎలాంటిదంటే, దేవునికి నోవాహు గారికి మధ్య ఉంటూ మనుషులందరి కోసం చేసిన నిబంధన. అర్థమవుతుంది కదా? కాబట్టి దేవుడు మనుషులతో కూడా నిబంధన చేశాడు. అదే మనము చూస్తున్నాం. ఇప్పుడు మరొక నిబంధన చూద్దాం. అబ్రహాం గారితో కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధనను చేశాడు. ఏంటా నిబంధన? మరి ఆదికాండం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమునందు పాతి పెట్టబడేదవు అని అన్నాడు. అబ్రహాం గారితో ఏమన్నాడంటే, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమునందు పాతి పెట్టబడేదవు అని అన్నాడు. మరి దేవుడు ఈ నిబంధన చేసినప్పుడు నెరవేర్చాడా అని ఆలోచించినట్లయితే ఒకసారి 25వ వచనం చూద్దాం. అదే ఆదికాండము. ఇంకా సమయం దగ్గర పడింది, అబ్రహాము గారి వయసు అయిపోయింది, చనిపోయే స్థితిలో ఏమయ్యాడో ఆయన ఒకసారి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అక్కడ ఏం చూసినాం? మంచి వృద్ధాప్యమునందు పితరుల యొద్దకు చేర్చబడుతాడు అని నిబంధన దేవుడు అబ్రహాముతో చేసినట్లు చూసినట్లయితే మనము ఇప్పుడు ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దాని నెరవేర్పు మనకేం చేస్తుంది? కనిపిస్తుంది. అంటే సంవత్సరాలు గతించినా లేకుంటే మనము మర్చిపోయినా కూడా దేవుడు మనతో చేసిన నిబంధనను ఎప్పుడు మర్చిపోడు. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాడు. ఆయనకు అసలు మర్చిపోయే తనమే లేదు. ఒకసారి చూద్దాం ఎలా గుర్తు పెట్టుకుంటాడో దేవుడు మనతో ఒకవేళ నిబంధన చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటాడో అని ఆలోచిస్తే, కీర్తనల గ్రంథం అందరు తీయండి, 111వ అధ్యాయం 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను
జ్ఞాపకము చేసుకొనును. నిత్యము ఏం చేస్తాడంట? ఆయన తన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే మనము ఈ వేరే వాళ్ళతో ఎవరితో అయినా ఒక నిబంధన చేసుకున్నాం అనుకో, మాట మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మనకి ఇష్టమైతే ఉండాలనిపిస్తే ఉంటాం, లేదంటే ఉండం, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదంట. దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నారంట. ఎంత బాగుంది! ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఓకే, ఆ 9వ వచనం కూడా చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నిబంధనను నిత్యము ఆయన ఏం చేస్తాడంట? నిర్ణయించువాడు. నిబంధన జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, నిబంధన ఏం చేస్తాడు? నిర్ణయిస్తాడు కూడా అని చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి ఇలా మనం ఆలోచించినట్లయితే ఇంకా చాలా మందితో కూడా దేవుడు ఏం చేశాడంటే నిబంధన చేశాడు. ఒకసారి హోషేయ గ్రంథం తీద్దాం. ఇశ్రాయేలీలతో చాలా చేశాడు, అయితే కొన్ని టైం లేనందువల్ల కొన్ని మనము ఆలోచిస్తున్నాం. కాబట్టి హోషేయ గ్రంథం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఏం చెప్తున్నాడు? ఆదాము గారితో దేవుడు ఒక నిబంధన చేస్తే ఆదాము గారు దేవుడు తనతో చేసిన నిబంధనను మర్చిపోయాడంట. అలానే రాను ఇశ్రాయేలీయులు కూడా దేవుడు తమతో చేసిన నిబంధనను మర్చిపోయి తమ ఇష్టానుసారముగా జీవిస్తూ విశ్వాసఘాతకులైరి అంటున్నాడు ఇక్కడ. విశ్వాసం లేని వారిగా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చారనమాట. అలా జీవిస్తూ వచ్చే కాలానికి న్యాయాధిపతుల గ్రంథంకి వచ్చేసరికి అసలు ఎలాంటి తరం పుట్టిందో ఒకసారి చూద్దాం. మనము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పొద్దునుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. అంటే అసలు దేవుడినే మర్చిపోయినంత స్టేజ్కి ఎవరు వచ్చారు అని అంటే ఇశ్రాయేలీయులు వచ్చేసారు. అప్పుడు ఆదాము ఎట్లయితే తప్పు నిబంధన చేస్తే దాన్ని మీరాడు. ఆదాముతో చేసిన నిబంధన ఏంటి? నువ్వు ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా తిను, కానీ నేను ఆ జీవ వృక్ష ఫలాన్ని, మంచి చెడులు వృక్ష ఫలాన్ని తినద్దు అని అన్నాడు. కానీ ఆదాము విన్నాడా? హవ్వ వినిందా? ఇద్దరు దేవుడు తమతో చేసిన ఆ నిబంధనను ఏం చేశారు? వాళ్ళు మీరారు. ఇక్కడ మనం ఒక మాటను బాగా ఆలోచించాలి. ఆదాముతో దేవుడు నిజంగా నిబంధనను చేశాడా అని అంటే అక్కడ మాట చెప్పాడు. మాట చెప్పడమే దేవుడు మనతో చేస్తున్న నిబంధన అనే విషయం మనం బాగా ఆలోచించాలి. మాట దేవుడు ఫలానిది చెప్పాడు అని అంటే దేవుడు మనతో చేస్తున్న అదేంటి? ఒక నిబంధన. కాబట్టి ఆ మాటను మనం మీరినట్లయితే నిబంధనను కూడా మనం ఏమవుతాం? మీరిన వారం అవుతాం. అర్థమవుతుంది కదా బాగా? వాస్తవానికి నిబంధన అనే పదం మనం ఆలోచించినట్లయితే హిబ్రూలో బెరియత్ అంటారు. బెరియత్ అంటే అగ్రిమెంట్ కావచ్చు. ఇంకా కొంతమంది అగ్రిమెంట్ అని చెప్తే, ఇంకా కొంతమంది ఏంటంటే ఒక జంతువు చర్మాన్ని కోసి ఒక జంతువు చర్మాన్ని రెండుగా కొయ్యడము బెరియత్ అని చెబుతూ వస్తూ ఉంటారు. బెరిత్ అంటారు, బెరియత్ అంటారు. అంటే బెరిత్, బెరియత్ అనేది రెండు
ఇది షార్ట్ కట్ అయితే అది ఫుల్ ఫామ్ అన్నమాట. అయితే దీని అర్థం ఏంటి అని అంటే అగ్రిమెంట్ చేయడం, లేకుంటే ఒక జంతు చర్మాన్ని రెండుగా చీల్చడం అని అర్థం వస్తుంది. కానీ గ్రీక్ ట్రాన్స్లేషన్ లో దీన్ని చూసినట్లయితే డయాథీక్ అని ఉంటుంది. డయాథీక్ అని అంటే ఇదేంటి అని మనం ఆలోచిస్తే, గ్రీక్ లో ఈ ట్రాన్స్లేషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే, డయాథీక్ అని అంటే ఇప్పుడు ఒకరు ఉన్నారు, వాళ్ళ నాన్న చనిపోయాడు అనుకో, నాన్నకున్న ఆస్తి అంతా ఈ పిల్లవానికి వస్తుంది. అంటే ఆయన స్వాస్థ్యం అంతా ఈ పిల్లవానికి ఏమైతుంది, వస్తుంది. అదే చెప్తున్నాడు డయాథీక్ అని అంటే ఒకరి స్వాస్థ్యము మరొకరికి రావడం చనిపోయిన తరువాత. ఇది నిబంధనకు ఒక గుర్తు. ఒకరు చనిపోతే తమ స్వాస్థ్యం ఎవరికి వస్తుంది అని అంటే తమ పిల్లలకు వస్తుంది. ఇది బాగా మనసులోకి పెట్టుకోండి. నిబంధనకు అర్థం చెప్తున్నాను నేను, బాగా మనసులో పెట్టుకోండి. ఈ మాటను మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నిబంధన కనంగానే ఏమనుకున్నాం, హెబ్రీలో అయితే అగ్రిమెంట్ అని ఆలోచించాం. ఇంకా గ్రీక్ లోకి వచ్చేసరికి ఒకరి స్వాస్థ్యము ఇంకొకరికి రావడం కదా, ఒకరి స్వాస్థ్యం ఇంకొకరికి రావడము. అయితే మనతో కూడా ఒక నిబంధన అనేది జరిగింది. మనకు కూడా ఈ నిబంధనకు ప్యూర్ నిర్వచనం ఎక్కడ జరిగింది అంటే, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా జరిగింది ఎక్కడ అంటే కొత్త నిబంధనలో అండి. బాగా ఆలోచించండి, కొత్త నిబంధనలో జరిగింది. ఒకసారి చూద్దాం కొత్త నిబంధన గురించి పాత నిబంధనలో ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచిస్తున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. క్రొత్త నిబంధన చేసే దినాలు ఎప్పుడు వస్తాయంట, త్వరలో వస్తాయి అని ఇర్మియా గారికి ఆనాడే పాత నిబంధన గ్రంథంలోనే క్రీస్తు పూర్వంలోనే చెప్పాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి వచ్చాయా అని అంటే చాలానే వచ్చేసాయి. అలా రావడంతో దేవుడు మనకు కూడా ఒక నిబంధన అంటూ వచ్చేసింది. ఒకసారి ఇప్పుడు మత్తయి సువార్త తీద్దాం. చాలా బాగా ఆలోచించాలండి, గుర్తుపెట్టుకోవాలి కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం అందరూ చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని అన్నాడు. ఒకసారి నిబంధన అనే దగ్గర కింద చూడండి, కింద ఫుట్ నోట్ లో క్రొత్త నిబంధన అని అన్నాడు. ఎంత బాగా నిబంధన అనే పదానికి సెట్ అయిపోయింది కదా. పాప క్షమాపణ కోసం తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని పంపిస్తే ఆయన రక్తం వలన మన పాప క్షమాపణ, మన పాపాలన్నీ క్షమింపబడమే, అలా చేస్తాడు అని చెప్పడమే క్రొత్త నిబంధన రక్తము అని అన్నాడు. అని అంటే ఇక్కడ కూడా ఆ నిబంధన అంటే డయాథీక్ అనే గ్రీకు పదాన్ని ఇక్కడ కూడా అది ఇక్కడ ఆపాదించబడింది. ఎలా అనంటే యేసుక్రీస్తు వారు వచ్చాడు, నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తన ప్రాణాన్ని తన పిల్లల కొరకు పెట్టి చనిపోయి ఆ పరలోకానికి మనము స్వతంత్రించుకునే ఆ స్వాస్థ్యాన్ని మనకు దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడండి. అందుకే యెహోవా నీవే నా స్వాస్థ్య భాగము అని కీర్తనల్లో రాస్తాడు. అంటే మనము దేవుని యొక్క స్వాస్థ్య భాగము. అంటే దేవుని యొక్క స్వాస్థ్యము మనకి ఏమైపోతుంది, వస్తుంది. ఎప్పుడు? ఆ నిబంధన రక్తంలో కడగబడినప్పుడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకుంటాం, మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మము తీసుకుంటామో ఆయన రక్తంలో ఏమైపోతామంట, కడగబడతామంట. కడగబడి మనము కూడా దేవునితో ఏం చేసిన వారం
నిబంధన చేసిన వారం. ఎలా చెప్పాడు కదా ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అన్నాడు. అంటే ఇలాంటి నిబంధన ఒకటి కొత్త నిబంధనలో మనతో దేవుడు ఏం చేశాడు? అంటే దేవుడు ఒక మాట చెప్పిండు. ఏమని? మీరు మారు మనస్సు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి. ఎప్పుడైతే మనం దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసించి ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అనే మాటను మనం నమ్మి బాప్తిస్మము తీసుకుంటామో అప్పుడు మనకు కూడా ఒక నిబంధన జరిగింది. మనకు దేవునికి మధ్య ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధన అనుసారంగా మనం ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. అంతే కదా. నిబంధన అంటే దేవుని యొక్క డ్యూటీలోకి మనం ఏం చేసాం? వచ్చేసాం. బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క డ్యూటీలోకి మనము వచ్చేసాం. వచ్చినాక డ్యూటీ చేయాలా వద్దా? చేయాలి. వాళ్ళు చేస్తున్నావా లేదా అనే విషయం మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు పాత నిబంధనలో మనం చూసుకుంటూ వచ్చాం. ఏం చేశాడు? చాలా నిబంధనలు జనాలతో చేయడం. అబ్రహాం గారితో చేశాడు, నోవాహు గారితో చేశాడు, ఆదాము గారితో చేశాడు. అలాగే ఇశ్రాయేలీయులతో చేస్తే వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయి యెహోవా నెరుగని తరం ఒకటి మరీ పుట్టెను అని న్యాయాధిపతుల గ్రంథంలో మనము చదువుకున్నాం. ఇప్పుడు మనము కూడా దేవునితో నిబంధన చేశాం. దేవునితో ఒక బాప్తిస్మం అనే నిబంధన చేశాం. చేసి దేవునిలో ఉన్నామా మనము? లేకపోతే ఇంకా ఈ లోకంలోనే ఉన్నాము. దేవుని పని చేస్తున్నాం మనము లేకుంటే దేవుని మర్చిపోయిన వారంగా ఉండి మన సొంత పనులనే చూసుకుంటున్నాము. ఈ నిబంధనని ఒకవేళ మనం మీరుతున్నామా అనే విషయాన్ని మనము ఆలోచించాలి. ఒకవేళ మీరినామనంటే చాలా దాని తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24-25 వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నా. అంటే మనమంతా ఆ శ్రేష్టమైన రక్తము క్రిందికి వచ్చి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపబడకుండానట్లు చూచుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా అని అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ క్రొత్త నిబంధనలో చేసిన ఈ నిబంధనకు మనం కట్టుబడి దేవుని గురించి ఆలోచించే వారంగా ఉంటూ దేవుని పనిలో నిమగ్నమైన వారంగా ఉంటే దేవుడితో మనం చేసే నిబంధన బాగుంటుంది. లేదు అనంటే నిశ్చయముగా ఏం జరుగుతుందంట? దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విసర్జిస్తాడంట. దాని నుంచి మనము తప్పించుకోలేము అని అంటున్నాడు. అందుకే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఒకవేళ క్రీస్తులో నమ్మి బాప్తిస్మం పొందినాక క్రీస్తులోనే కొనసాగినామనుకో మనము దేవుని శిక్ష నుండి తప్పించుకుంటాం. లేదు బాప్తిస్మం తీసుకొని కూడా నా ఇష్టానుసారంగానే నేను ఉంటాను, లేకుంటే ఈ లోక పరంగానే నేను ఆలోచిస్తాను అని మనము మన ఇష్టానుసారంగా ఆలోచించినట్లయితే మనకి ఏమి తప్పదు? శిక్ష తప్పదు. దేవుడు మనల్ని రక్షించుకొనిండేదే దేనికి? సత్క్రియలు చేయడానికి. ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి మనం.
అవి చెయ్యకుండా ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు ఈ లోకనీతిని అనుసరించి మనం నడుచుకున్న వారం అయితే ఖచ్చితంగా మనకు ఏం తప్పదు, శిక్ష తప్పదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందరూ ఆలోచించండి. నిబంధన రక్తం అనగానే నిబంధన అనగానే దేవుడు మనకిచ్చిన మాట. పాత నిబంధన అని ఒకటి చూసాం, కొత్త నిబంధన అని బైబిల్లో 2 చూసాం, అంతే కదా. పాత నిబంధన చూసాం, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఏం చేశాడు దేవుడు? అన్ని దేవుని మాటలు మనకు తెలియజేశాడు. కొత్త నిబంధనలో దేవుని మాటలు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తెలియజేశారు. అంటే పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఏంటి అని అంటే దేవుడు మనకు చెప్పిన మాటలు. ఈ మాటల్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఇదే దేవునితో మనం చేసే నిబంధన. ఇదేంటి? దేవునితో మనం చేసే నిబంధన. బాప్తిస్మం ద్వారా నిబంధన చేశాం. బాప్తిస్మం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుని మాటల ప్రకారం జీవించడమే మనం దేవునితో చేసే నిబంధన. ఒకవేళ మనం ఆ ఆజ్ఞల్ని మీరి అంటే ఆజ్ఞలు అంటే దేవుని మాటల్ని మీరామంటే మనము కూడా ఏం చేసిన వారమే అవుతాం? పాపం చేసిన వారమే అవుతాం. కాబట్టి దేవుడితో మనం చేసిన నిబంధన గుర్తు పెట్టుకోకుండా లేకుంటే పాటించకుండా ఉన్నామనుకో, మన పరిస్థితి ఏంటి? పాపంలో ఉన్నట్టే. ఎందుకనంటే ఆనాడు ఆదాము గారు నిబంధనను మీరారు అని అన్నారు. అంటే దేవుని మాటను మీరాడు, అంతే. దేవుని మాట మీరాడు అంటే దేవుడు చెప్పిన మాటను మీరాడు. దాన్నే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏముందంటే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అన్నాడు. అంటే దేవుని మాటను మీరడమే ఏంటి? పాపము. ఆనాడు అబ్రహాం గారు మీరారు, తర్వాత ఇశ్రాయేలీయులు మీరారు, తర్వాత ఎంతో మంది రక్షణ న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళు మీరారు. తర్వాత చాలా కాలం ఇశ్రాయేలీయులు యూదులు అంతా దేవుని మాటను మరిచిపోయి తమ ఇష్టానుసారంగా గడిపారు. ఈనాడు మనకు కూడా ఒక క్రొత్త నిబంధన అంటే ఒక నూతన నిబంధన క్రీస్తు యేసు వారు మనతో చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞని పాటిస్తున్నామా లేదా అనేది మనమే ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అందరం ఆలోచిద్దాం. దేవుడు మనతో నిబంధన చేసిన దానిని మనము గుర్తు పెట్టుకున్నామా లేకుంటే మర్చిపోతున్నామా? దేవుడైతే ఒక్కసారి నిబంధన చేస్తే ఎల్లప్పుడూ నిత్యము మర్చిపోడంట. దానికి ఏం చేస్తాడంట? నిర్ణయించాడంట. ఒక నిబంధనను నిర్ణయించాడంట. అలాగే మనకు కూడా ఈ కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ఒక నిబంధన నిర్ణయించాడు. సమస్త జనులు ఏం చేయాలి? మారు మనస్సు పొంది నా యొద్దకు రావాలి. వస్తే వారికి ఏం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి మనము దేవుని నిబంధనను మీరకుండా ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట ప్రకారం చెయ్యడమే మనము దేవునితో చేసిన నిబంధన. కాబట్టి ప్రియమైన వారలారా, అందరికీ ఈ మాటలు అర్థమయ్యాయనే నేను యోచిస్తూ ఈ అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడగు మా దేవ, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా తండ్రి, మీ యొక్క నిబంధన అంటే ఏంటి దేవా? ఎలా మీరు మాతో నిబంధన చేశారో అని మేము చాలా మాటలు చూసుకున్నాం తండ్రి. ఆ మాటలన్నిటిలో దేవా మీ యందు భయము భక్తి కలిగి జీవించి మేము దేవా మీరిచ్చిన మీ దగ్గర ఉన్న స్వాస్థ్యంలో మేము చేరుకోవాలనే గొప్ప విషయాన్ని మాకు తెలియజేశారు తండ్రి. కాబట్టి ఇలాంటి విషయాలు దేవా మాకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ మరింత మీకు దగ్గరే అయ్యి తండ్రి, ఈ ఆత్మీయ స్థితిలో మేము ఎదిగి మీ కొరకు బ్రతికి జీవించే వారిగా మాకు సహాయాన్ని అందిస్తూ రమ్మని ఈ లోకంలో పరిస్థితులు చూసినట్లయితే తండ్రి ఎంతగానో దేవా దారుణంగా తయారయ్యారు తండ్రి. కరోనా వైరస్ అంట, అలాగే దేవా ఇగో మిడతలు వస్తున్నాయంట దేవా, ఇలా ఎన్నో విషయాలు దేవా ఈ లోకంలో అన్ని కలవరపరిచే విషయాలు ఉన్నాయి. అయితే తండ్రి, మీ యందు మేము బాప్తిస్మం పొంది నిరీక్షణ కలవారం అయితే దేవా మీరు వచ్చినప్పుడు మేము ఆనందంగా సంతోషంగా మేము చనిపోతే దేవా
మీ దగ్గర ఉంటామనే ఆనందంతో దేవ మాకు ఈ కలగజేసిన విధానానికై మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.